ఎందుకు రక్షించబడలేదు కొంతమంది ఇప్పుడు ఏంటంటే, మా అమ్మని చూశాను నాకు వద్దు ఆ బ్రతుకు, మా నాన్న చూశాను నా బ్రతుకు వద్దు, మా ఇంట్లో అందరు క్రైస్తవులు అయ్యా నేను ఉండదలుచుకుంటా. కానీ అలాంటి వారికి బతిమలాడుతూ చెప్తున్నాను, సారీ, క్రీస్తు ఎలా ఉంటాడో మీకు చూపిలేదేమో, క్రీస్తుని వెంబడిస్తాం ఎలా ఉంటుందో మీకు చూపిలేదో. ప్రేమతో చెప్తున్నాను, ఏ మనుషుడు క్రీస్తులాగా 100% బ్రతకగలడా అంతే చెప్పలేము. అందరిలో లోపం ఉంది, అందరూ పడిన వారు అందరూ లోపం ఉన్నవారు. కానీ క్రీస్తు మాత్రం సత్యం, ఆయన ప్రేమ మాత్రం సత్యము. ఆయన ప్రేమతో మనం నింపబడాలని బైబిల్ చెప్తుంది. కానీ ఏ ఒక్కడిలో సంపూర్ణంగా క్రీస్తు ప్రేమ ఉందా అంటే ఏమో. నాట్ ఎవ్రీబడి ఈజ్ రాంగ్. దెర్ ఆర్ ఫ్యూ హూ ఆర్ ట్రైయింగ్ టు బీ లైక్ క్రైస్ట్. బట్ ఐ am sorry for all the unbelievers who have not accepted Christ because looking at Christianity. అనేకసార్లు మనం దేవుడి స్థానంలోకి వచ్చి మనం దేవుడు అనుకుంటామండి. కానీ మనం కూడా మట్టి పాత్రలను తెలుసుకుంటే మన జీవితంలో విలువ వస్తుంది. మనం వీఆర్ క్విక్ టు పాయింట్ అవుట్ హ్యాండ్స్.